చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇలాగే నాకు మందు ఎత్తా మరోవైపు తిడతా ఉండేది. ఒరే లక్ష్మణ్, గొడవలకు వెళ్ళినప్పుడు ఆ గొడవల్లో పడి నీకు ఎలాంటి నొప్పి తెలియదు, కానీ మందు వేసినప్పుడు మాత్రం క్యాక్లెట్ ఎత్తావనిది. నువ్వు చిన్నప్పటి నుండి ఇంతేనా? లేదు లేదు, చిన్నప్పుడు నేను ఇంకా బాగా అలర చేసేవాడిని. మీకు విషయం తెలుసా, మా ఊళ్ళో అందరిని ఆట పట్టించేవాడిని. నేను ఇంకా ఏం చేసేవాడిని అంటే మా పక్కనికి ఏది తీసుకెళ్ళి పొలాలు వదిలేసేవాడిని. ఇంకా చేలల్లో గట్లని గండి కొట్టేసేవాడిని. మీకు ఇంకో విషయం చెప్పనా, మా చెరువులో స్నానం చేయడానికి అమ్మాయిలు వచ్చినప్పుడు వాళ్ళకి తెలియకుండా వాళ్ళు బట్టలని దాచేసేవాడిని. మీరు ఎప్పుడైనా చెరువులో స్నానానికి వెళ్ళారా? మీకు తెలుసా, మా ఊళ్ళో ముసలబాబా ఉండేవాడు. నేనేమైనా పంచి లాగేస్తా ఉండేవాడిని. నా దెబ్బకు భయపడి ఆయన పంచి కట్టుకోవడం మనిషి పైజామాలు వేసుకునేవాడు. ఎంత బాగుందో. ఏమైంది? చెయ్యేందుకు వెనకలాగేశా? మీరు సిగ్గునే వదిలేసినప్పుడు ఇంక ఈ నాటకాలు దేనికి? మీరు చెయ్యాలనుకునేది మా కళ్ళ ముందే చెయ్యండి. చూడండి ప్రభు, ఈ సమయంలో మీరు ఎక్కడి నుంచి వెళ్ళటమే మంచిది. అయితే ఇక నువ్వు చెప్తావా మాకు మా గదిలోకి మేము ఎప్పుడు రావాలో ఎప్పుడు రాకూడదు అన్నది? చూస్తుంటే నువ్వు నీ స్థానం ఏంటో మర్చిపోయినట్టున్నావు. నీకు నీ స్థానం ఏంటో గుర్తు చేయక తప్పదు. ఇప్పుడు మెసలు మెలేయడం వల్ల ఉపయోగం ఏంటి మహారాజా? మేము మనకు వారసుడు పుట్టాలని మొక్కుకోవడానికి 2 రోజులు మహల్ నుండి అలా వెళ్ళామంతే. మేము వచ్చేసరికి ఇక్కడ ప్రపంచమే మారిపోయింది. పెద్దరాణి అమ్మగారి ఆట ముగిసిపోయిందా మహారాజా? మనం చాలా అదృష్టవంతులం. ఆవిడ వాళ్ళందరి ముందు మన పేర్లు బయట పెట్టలేదు. లేదంటే రాణాగారు పెద్దరాణి అమ్మతో సహా మనల్ని కూడా మూటములు సర్దించి మనల్ని రంగూన్కి పంపేవారు. చంద్రవదన్, మీరు మా పుత్రులైనందుకు మాకీరోజు గర్వంగా ఉంది. ఎన్ని సంవత్సరాలు మీరు మా దగ్గర ఏమీ నేర్చుకోలేదనిపించేది. కానీ ఈరోజు మీరు మా తరఫున మాట్లాడకుండా ఒకటి బాగా నిరూపించారు. జిత్తుల మారి గుంటనక్క పిల్లలకి జిత్తులు ఇంకొకరు నేర్పనవసరం లేదని. ఎంతైనా మీ నరాల్లో ప్రవహించేది మా రక్తమే కదా. రాణాగారు మమ్మల్ని రంగూన్కి పంపించాక గాయత్రి అనుకుంటూ ఉంటుంది, ఇప్పుడు ఈ రాజమహలు కాదు, ఇల్లులా మారిపోతుందని. తనకేం తెలుసు మేము లేకున్నా అక్కడ కుట్రపూరిత విత్తనాలు నాటి వచ్చామని. విత్తనాలు మేం వేస్తే పంటని మీరు కోస్తారు. మిమ్మల్ని మేము ఆదేశిస్తున్నాం. మేం చెయ్యలేని పనిని మీరు పూర్తి చెయ్యాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.